అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర మూలాలపై దర్యాప్తు కొనసాగుతుంది. అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి తనిఖీలు చేశారు. అబూబకర్ సిద్దికీ ఇంట్లో పార్సిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ చిరునామాతో పార్సిల్ చేసి సిద్ధంగా ఉంచినట్లుగా గుర్తించిన సామాగ్రి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పాస్పోర్టులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు ఇతర దేశాలలో సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి ఇళ్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. కొందరు అనుమానితులను జిల్లా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీని ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు నిందితుల కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్దికీ భార్య షేక్ సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీం పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, అయితే ఏదైతే ఉగ్ర లింకు, ఏదైతే ఉగ్ర మూకలు అలాగే రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏదైతే ఇటీవల దొరికారో దానికి సంబంధించినటువంటి ఇంకా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాయచోటి మొత్తం కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అలాగే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇంకా ఒక ముగ్గురు ఉన్నారు అని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఆ ముగ్గురి కోసం కూడా ఇక్కడ మొత్తం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఏదైతే పెద్ద ఎత్తున పెద్ద ఉగ్రవాదులు ఏదైతే 30 సంవత్సరాల నుంచి కూడా రాయచోటిలో ఇక్కడ తల దాచుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అయితే బెంగళూరు కావచ్చు, తమిళనాడు, కేరళ, ఇటువంటి కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించిన పేలుళ్లలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఏదైతే అబూబకర్ కి ఉన్నారో అలాగే మహమ్మద్ అలీ ఉన్నారో వీరిద్దరికి సంబంధించినటువంటి అంశంలో అరెస్టు చేయడము, వారికి సంబంధించినటువంటి భార్యలు ఇద్దరిని కూడా అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది పోలీసుల సర్చ్ ఆపరేషన్. అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీలు ఏదైతే ఇంకా ఎవరితో ఈ లింకులు ఉన్నాయి, అలాగే ఉగ్రవాదుల కనెక్షన్ ఇంకా, ఎందుకంటే ఈ అబూబకర్ సిద్దికీ అలాగే మహమ్మద్ అలీ ఇద్దరు కూడా 30 సంవత్సరాల నుంచి రాయచోట్లో తలదాచుకొని ఉన్నారు. స్థానికంగా ఉన్నామంటూ కూడా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ ఉగ్ర లింకులు అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇలాగే ఎవరైనా సైలెంట్ గా ఉంటూ ఉగ్రవాదానికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు రాయచోటిని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే అబూబకర్ సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు కావచ్చు, మహమ్మద్ అలీ ఇల్లు కావచ్చు, రెండు కూడా సీజ్ చేశారు. ఆ ఇంట్లో ఇంకా శోధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఎటువంటి ఈ ఉగ్రవాదులు ఇంకా ఎంతమంది ఉన్నారు రాయచోట్లో అన్న కోణంలో కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బాంబులు ఒక 3 బాంబులను కూడా నిర్వీర్యం చేశారు. బ్యాగ్ బాంబు అలాగే సూట్ కేస్ బాంబు, బకెట్ బాంబు, 3 బాంబులను కూడా పోలీసులు నిర్వీర్యం చేశారు. అలాగే ఒక పెద్ద ఎత్తున సామగ్రి దొరికింది. ఆ సామగ్రితో బాంబులు తయారు చేస్తుండడం వీరిద్దరి పని అని చెప్పి కూడా, వీరిద్దరు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇటీవల జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్లలో వీరిద్దరి పాత్ర కూడా చాలా కీలకం అని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఐఎన్ఏ కూడా ఈ రంగంలోకి దిగింది. వీరిద్దరికి సంబంధించినటువంటి అన్ని వివరాలను దేశవ్యాప్తంగా కూడా పంపించి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పంపిస్తున్నారు. ఎక్కడైనా వీరు ఇంకా ఏ పేలుళ్లలో వీరి పాత్ర ఉంది, ఎటువంటి బాంబు పేలుళ్లలో వీరు ఎక్స్పర్ట్ గా ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే అటువంటి ఆ కోణంలో కూడా అన్ని అంశాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుని ఎక్కడ అనుమానం వచ్చినా కూడా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాయచోట్లో ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో రాయచోట్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు మాత్రం పెద్ద ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎవరు మా పక్కింటిలో ఉన్నటువంటి ఉగ్రవాదుల లేకపోతే ఇక్కడ మామూలు మనుషుల అన్న తెలుసుకోవాలంటేనే చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇన్ని 30 సంవత్సరాల నుంచి కూడా మనుషులతో కలిసిపోయి ఉగ్రవాదులు ఉన్నారు.
మరి ఇంకా ఎంతమంది ఉన్నారన్నది ఆందోళన అయితే ప్రజలు అయితే వ్యక్తం చేస్తున్నారు రాయచోట్లో. మరి చూడాలి ఇంకా ఎంతమంది బయటపడతారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే రామచందర్, ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునే ఈ ల్యాప్టాప్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ నుంచి ఏదైనా డాటా కలెక్ట్ చేశారా? దాని నుంచి ఏమైనా ఆధారాలను సేకరించారా పోలీసులు? ఇంకొకటి ఏమైనా ఇంటర్నేషనల్ లింక్స్ ఏమైనా ఉన్నాయా వీరికి? ఖచ్చితంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నారు, అలాగే అటు ఐఎస్ఐస్ కావచ్చు, ఇంకా మిగతా ఉగ్రవాద సంస్థలతో వీరికిద్దరికి కూడా సంబంధం ఉందని చెప్పారు పోలీసులు. అయితే ఇంకా వారి దగ్గర తీసుకున్నటువంటి డేటా కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, వాటి ఆధారంగా కూడా వీరు ఎవరెవరితో కంటిన్యూగా కాంటాక్ట్ లో ఉన్నారు, ఇంకా ఏమైనా పేలుళ్లకు ఏమైనా ఇక్కడ సిద్ధం చేశారా మ్యాప్లు అనేది కూడా చూస్తున్నారు. ఇప్పటికే వారి దగ్గర పూర్తి స్థాయిలో రైల్వే ఏదైతే మన దేశంలో అత్యధిక రవాణా వ్యవస్థ ఏదంటే రైల్వే శాఖ అని చెప్పుకోవచ్చు. ఆ రైల్వే శాఖకు సంబంధించినటువంటి పిన్ టు పిన్ మ్యాప్ కూడా వీరు సిద్ధం చేసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో అటు ప్రజా రవాణాపై పెద్ద ఎత్తున దెబ్బ కొట్టే విధంగా కూడా వీరు రైల్వే మ్యాప్ కు సంబంధించినటువంటి మ్యాప్ ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి నగరాల మ్యాప్లు కావచ్చు, అన్ని విధాలుగా ఒక బ్లూ ప్రింటే తీసుకొని పెట్టుకొని ఉన్నారు. సో ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దాని మీద ఒక విచారణ జరుగుతోంది, ఒక విశ్లేషిస్తున్నారు నిపుణులు, చాలా ఎక్స్పర్ట్స్ తో కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. ఏదైతే పెద్ద ప్రమాదం జరగకుండా మాత్రం పోలీసులు అయితే ముందుగానే అలర్ట్ అవ్వడము, ఈ ఉగ్రవాదులు దొరకడం మాత్రం పెద్ద శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు చేసినటువంటి బాంబులు కావచ్చు, ఈ సామగ్రి ఇంకా బాంబులు చేయడానికి పెట్టుకున్నటువంటి సామగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి బ్లాస్టింగ్ జరిగింటే మాత్రం దేశంలో కావచ్చు, రాష్ట్ర ప్రధానమైనటువంటి నగరాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఇప్పటికైతే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణకు సంబంధించినటువంటి ఏ వివరాలు కూడా ఇంకా పోలీసులు బయటికి తెలియకుండా సీక్రెట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.